తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. కృష్ణలంక పోలీసులు స్వర్గపూర్కి వచ్చారు. స్వర్గపూర్కి వచ్చి మే నెలలో జరిగిన ఇక్కడ దహనాలు కన్నాలకి సంబంధించి వివరాలు సేకరించారు. అసలు ఏం జరిగింది, పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం అడిగారు, ఏ వివరాలు సేకరించారు అనేది ప్రస్తుతం స్వర్గపూర్కి సంబంధించిన ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ నమస్తే. సిఐ గారు వచ్చారు, వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా కొంత వీడియోలో అర్థమవుతుంది. ఏం అడిగారు మిమ్మల్ని? సార్ మే 24, 25 తారీఖులకు సంబంధించి అనాథాల రికార్డుని ఏమని చెప్పి అడిగారండి. అవి ఇచ్చాం సార్. రికార్డ్ అంటే ఏ రికార్డు? అంటే అనాథ సేవలు అంటే బేసిక్గా మీ దగ్గర రికార్డు ఉంటుందా? అంటే ఎవరు ఎక్కడెక్కడ బాడీ ఏ స్టేషన్ నుంచి అనే రికార్డు ఉంటుందా? మనకి అనాథ బాడీల రికార్డు ఎలాగంటే మన మున్సిపల్ వ్యాన్లో బాడీ వస్తుందండి. ఆ మున్సిపల్ వ్యాన్లో ఆ డ్రైవర్తో పాటు ఒక 4 వెట్టి కార్మికులు వస్తారు. ఆ వెట్టి కార్మికులు ఆ బాడీని దహనం చేస్తారు సార్. మీ దగ్గరికి అనాథ బాడీలు అంటే రోజు విజయవాడలో చాలా అనాథ బాడీలు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి కదా, అంటే ప్రాసెస్ మొత్తం యాక్చువల్గా ఎలా ఉంటుంది? మీ దగ్గర ఐడెంటిఫై చేశాక మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉంటుందా? అంటే అనాథ బాడీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదా ఫోటో కానీ మీ దగ్గర ఉంటుందా? అవన్నీ వెహికల్ డిపోలో ఉంటాయి సార్. మా దగ్గర ఆ డ్రైవర్ గారు రాసిచ్చే రికార్డు మాత్రం ఉంటుంది. సుమారు ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు, ఏ రోజు తీసుకొచ్చారు, సో ఎంత వయసు గల వ్యక్తి, లేదా ఆడ మనిషా మగ మనిషా అని చెప్పి అనే వివరాలు ఎవరైతే తీసుకొచ్చారో ఆ డ్రైవర్ సంతకం మాత్రం ఉంటుంది రికార్డు. అలా అనాథ సేవలను తీసుకురావాలి అనుకుంటే, అంటే గుర్తు తెలియని మృతదేహాలను తీసుకురావాలి అనుకుంటే పూర్తిగా మీరు చెప్పిన వెహికల్ డిపో నుంచే రావాలా, లేకపోతే ఎవరైనా కూడా బయట తీసుకొచ్చి మీ దగ్గరికి ఇస్తారా? ఓన్లీ వెహికల్ డిపో నుంచే రావాలండి. అక్కడి నుంచి మాత్రం వస్తేనే అనాథల కింద మనం లెక్కేస్తాము. మిగిలిన వాటిని మనం తీసుకోము సార్. ఎవరన్నా మాకు జనరల్గా జరిగే చాలామంది విషయాలు ఏంటంటే, ఒక 90-100 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, చాలామందికి వాళ్ళకి ఫింగర్ ప్రింట్లు లేక, లేకపోతే ఎప్పుడు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు లేక, అలాంటి ఐడి ప్రూఫ్ లేని వాటిని వాళ్ళ బంధువుల్లో ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకొని పలానా వ్యక్తి మా నాన్నగారండి, లేకపోతే వాళ్ళ చుట్టాల బంధువులు అని చెప్పి వస్తారు. ఆ బాడీలని మనం మీకు దీనికి సంబంధించి మాకు ఎటువంటి ఐడి ప్రూఫ్ లేదు అని చెప్తే ఎవరైతే తలకొరు పెడతారో వాళ్ళ ఆధార్ తీసుకొని దహనం చేస్తాం సార్. అంటే దహనం చేస్తారు. దహనం చేసిన తర్వాత అనాథ సేవలు కదా, ఆ బూడిద అవేం చేస్తారండి? అనాథ సేవ, ఇప్పుడు మీరు అనాథ సేవల గురించి అయితే కనుక అనాథ సేవల బూడిదలు ఏమి ఉంచరండి. ఇప్పుడు పార్టీ అయినా సరే ఎలక్ట్రికల్ మిషన్లో కాలిస్తే కనుక మాకు చాలామంది మేము అస్థికలు కావాలి అని వాళ్ళు ముంతిస్తేనే మాత్రమే మనం వాళ్ళ అస్థికల ముంతనే ప్రిజర్వ్ చేసి ఉంచుతారండి మన కుర్రోళ్ళు. వాళ్ళకి వద్దంటే అది కూడా తీయం సార్. మరొకటి అంటే అంటే ఇప్పుడు అనాథ సేవలు కానీ అంటే మిగిలిన అంటే ఎక్కడైనా రోడ్డు పక్కన ఉన్న సేవలను కానీ గుర్తించేది పోలీసులు. ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు వెహికల్ డిపో ద్వారా మీ దగ్గరికి సేవలు వస్తాయి. సో ఇక్కడ మీకు పోలీసులు సంతకం పెడితేనే మీరు అలౌ చేస్తారా, లేకపోతే బాడీ ఎవరు తెచ్చినా కూడా ఇక్కడ ఖననం చేసే అవకాశం ఉంటుందా? ఓన్లీ వెహికల్ డిపో వ్యాన్లో వస్తే మాత్రమే మన అనాథ సేవల్ని అలౌ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అటువంటి సేవలు వస్తాయి, మీరు వాటిని దహనం చేస్తారు. దహనం చేసిన తర్వాత వచ్చే ఏదైతే అస్థికలు ఉంటాయో అస్థికలు ఎవరికి ఇస్తారు? అస్థికలు ఆపరేటర్ గారు చూస్తారండి, బాషా గారు అని చెప్పి ఆయన. దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా అడిగారు? ఓన్లీ డేటా ఒకటి అడిగారు, ఇంకా వివరాలు అడిగారా? మనకి ఆ రోజు 24, 25 తారీఖులో వచ్చిన అనాథ సేవలు ఎన్ని ఏంటి అని చెప్పి రికార్డు అడిగారు. ఆ రికార్డు ఫోటోలు ఏమైనా ఉంటాయండి వాళ్ళవి? అంటే అనాథ సేవలకు సంబంధించిన ఫోటోస్ ఏమైనా ఉంటాయా మీ దగ్గర? స్టోర్ చేస్తారా? ఉంటే వెహికల్ డిపోలో ఉండొచ్చేమో సార్, తెలియదు. మీ దగ్గర అయితే ఉండదు? దగ్గర ఉండవు సార్. వెట్టి కార్మికులు తీసుకొచ్చి మీకు అప్పు చెప్తారు అంతే? వాళ్ళు దహనం లోపల వేస్తారు, మిషన్లు వేసి దహనం చేస్తారు వాళ్ళు. మధ్యలో ఏమైనా పోలీసులు ఏమైనా తీసుకొచ్చింది, ఏమైనా ఘటన ఉందా? లేదండి. స్వయంగా అంటే ఇటువంటి కేసెస్ కొన్ని కేసెస్లో పోలీసులు స్వయంగా వచ్చి చెప్పడం కానీ మీకు ఎట్లాంటి ఏమైనా ఉంటుందా? ఈ బాడీని దహనం చేయండి కానీ ఖననం చేయండి అని ఏమైనా ఉంటుందా? ఎవరు చేయాలన్నా సార్ సరే మనకి త్రూ మున్సిపల్ కార్పొరేషన్ రావాలి సార్. ప్రస్తుతానికైతే సిఐ స్వయంగా వచ్చారు, వచ్చి ఆఫీస్ని పరిశీలించారు, ఇక్కడ ఉన్న డేటాను తీసుకున్నారు. మొత్తం ఇక్కడ ఎంట్రీ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ అనాథ సేవలు కనుక తీసుకురావాల్సి వస్తే ఎంట్రీ ఎలా చేస్తారు, అలాగే దహనం చేసిన తర్వాత దానికి సంబంధించిన అస్థికలు ఇక్కడి నుంచి ఎలా కలుపుతారు, ఈ వివరాలన్నీ కూడా ప్రస్తుతం తెలుసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. చాలా కీలకంగా కొన్ని ఇక్కడ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగానే భావించాలి. ఎందుకంటే కృష్ణ సంఘ ఇప్పుడున్న ఇష్యూలో కృష్ణ సిఐ స్వయంగా ఇక్కడికి వచ్చి పూర్తిగా మే నెలలో జరిగిన మొత్తం ఇక్కడ ఉన్న దహనాలు ఎన్ని జరిగాయనే వివరాలు తీసుకుంటున్నారు. అంటే కనుక బహుశా ఈ కేసుకి మిస్సింగ్ కేసుకి ఏవైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా అనుమానం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి కళ్ళు కూడా ఇప్పుడు కృష్ణలంకలో ఉన్న స్వర్గపూర్ పైనే మొత్తం ఎంటైర్ అందరి కళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, స్వర్గపూర్ నుంచి.